హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ రోజైతే మేము కొండగట్టుకి వెళ్తున్నామండి, ఫ్యామిలీతో సహా సరదాగా అని చెప్పి వెళ్తున్నాము. చూడండి, మా కొండగట్టుకి వెళ్ళే దారి పచ్చని చెట్లతో కలకలలాడుతూ ఉంటుందండి. మా ఊరు గట్లు కూడా చాలా బాగుంటాయి. అంటే వరుసగా ఒక 7-8 ఉంటాయండి ఆనుకొని, చాలా అందంగా ఉంటాయి అన్నమాట. ఇక చూడండి ఎంత బాగున్నాయో గట్లకి, చూడండి కదా. అసలు దారి కూడా మట్టి రోడ్డు అండి ఇదంతా కూడా. మాతో పాటే మా షికారు కుక్కలను కూడా తీసుకెళ్తున్నాము. అంటే మధ్యలో ఏమన్నా కనపడితే తీసుకుందామని. అంటే అవి ఉడుములు, కుందేళ్ళు అన్నీ పడతాయి మా షికారు కుక్కలు అనేవి. ఇదిగోనండి షికారు కుక్కలు మావి సొంతవి అన్నమాట. ఇవి మాతో పాటే మంచిగా చూసుకుంటాం వీటిని కూడా. మమ్మల్ని విడిచి ఎటు వెళ్ళవు కుక్కలు అనేవి. ఇవన్నీ జామారి చెట్లు, ఇటంతా కూడా జామారి చెట్లు, మామిడి తోటలు అన్నీ ఉంటాయండి. చాలా బాగుంటుంది అన్నమాట. వెదర్ అనేది చల్లగా ఉంది, వర్షం పడతా ఉందన్నమాట. అంటే కాసేపట్లో వర్షం పడిద్ది అనంగా వెళ్ళలేండి, సరదాగా ఉంటుందని. ఒకప్పుడైతే ఇవన్నీ మామిడి తోటలండి, అయితే తీసేశారు. మామిడి తోటలు మొత్తం కోసేసినట్టున్నారు. ఇంతవరకు వచ్చినప్పుడైతే అంతా మామిడి తోటే దారి మొత్తం కూడా. ఇప్పుడు ఏమీ లేవు, మళ్ళీ కొత్తగా వేస్తారేమోనండి, మనకి ఏం తెలుసులేండి. చూడండి అక్కడ మొత్తం పల్లవలా ఉంది కదా. అమ్మో వర్షానికి చూడండి ఎంత పెద్ద గుంట పడిందో ఇక్కడ. ఇగో కొండ మధ్యలో అయితే ఇక్కడ దేవుళ్ళు వెలిసారండి నిజంగానే. సో ఈ కొండల్ని ఏమంటారంటే పాండవుల గట్టు అంటారు. మేము వెళ్ళే దారి చూడండి ఎలా ఉందో మొత్తం కూడా. అయ్యి బాబోయ్, దారి ఏంటండి ఇలా అయిపోయింది ఇంత దారుణంగా. ఒకప్పుడు వచ్చినప్పుడు బాగుందండి. సర్లేండి, ఎలాగైతే తోటలోకి వచ్చేసాము గట్టు దగ్గరికి. మా ఆయన అయితే స్పీడ్గా పోనిచ్చేస్తున్నాడు ఎంత గడ్డిలో కూడా బండిని. చూడండి చల్లగా ఉంది తోటలో, భలే ఉందిలేండి అసలు వాతావరణం. ఏంటోనండి బాబా, తెగ వర్షాలు కురిసేస్తున్నాయి. మరి మీ సైడ్ కురుతున్నాయా లేదో చెప్పండి, నాకు కూడా తెలుసుకుంటాను. ఇక చూడండి తోటలో ఎలాగైతే వచ్చేసామండి ఎదురు గుమ్మల కోసం. ఇంకా మా కుక్కలు కూడా మాతో పాటే వచ్చేసినాయి. మా హస్బెండ్ అయితే ఇంకా ఎక్కుతున్నాడండి కొండ. ఇంకా ఆ దారి నుంచి వెళ్ళాలన్నమాట కొండకి. ఇదిగో చూడండి, మేము వెళ్ళిపోతున్నాం రిటర్న్. ఎదురుగుమ్మలు నరుక్కొని, అంటే ఒక 5 కర్రల దాకా నరుక్కొని వెళ్ళాములేండి. మా ఆయన అయితే ఒక్కడే ధైర్యం చేసి వెళ్ళిపోతాడనమాట మొత్తం లోపలికి కొండలోకి. మేమైతే బయటే ఉన్నామండి పిల్లల్ని వేసుకొని. మా బుడ్డోడండి చక్కగా కూర్చున్నాడు. ఇంటికి వచ్చేసామండి. ఇగోనండి ఎదురు కర్రలు, వీటితో ఇప్పుడు తడికి కట్టాలండి. ఇదిగోనండి తడికైతే కట్టేశాడు. చాలా పొద్దుపోయిందండి పాపం, చాలా కష్టపడ్డాడు మా హస్బెండ్ అయితే. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకునండి. ఓకేనా, బాయ్.